Next question, not high, how you find out limiting friction. లిమిటింగ్ ఫ్రిక్షన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, లిమిటింగ్ ఫ్రిక్షన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటిది? లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద వాట్ ఫ్రిక్షన్, దిస్ ఈజ్ ఎన్ ఈజ్ వాట్ నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ అంటే ఏంటిది? సో మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక తీసుకున్నట్టయితే ఈ సర్ఫేస్కి ఆపోజిట్లో పర్పెండిక్యులర్గా వర్క్ అయ్యే ఫోర్స్ని ఏమంటారు? నార్మల్ ఫోర్స్ అంటారు. నార్మల్ ఫోర్స్. ఈ వస్తువు ఇటు సైడ్ మూవ్ అవుతున్నట్టయితే దీనికి ఆపోజిట్లో అప్లై అయ్యే ఫ్రిక్షన్ను ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అని కూడా అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్. ఏ ఫ్రిక్షన్ని సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అండ్ ఆల్వేస్ ఈక్వల్ టు నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఈ యొక్క ఫ్రిక్షన్ చూడండి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఏమంటారు? సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఎందుకంటారో చూడండి. ఒక ఆబ్జెక్ట్ కనుక ఈ విధంగా కనుక ఉన్నట్టయితే, ఈ ఆబ్జెక్ట్ కనుక ఈ విధంగా కనుక ఉన్నట్టయితే ఈ ఆబ్జెక్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా కనుక మూవ్ కావడం కోసము ఒక 15 న్యూటన్స్ అవసరం ఉంది అనుకుందాం. బలం 15 న్యూటన్స్ యొక్క ఫోర్స్ అప్లై చేసి ఇది మూవ్ అవుతుంది. సో 15 న్యూటన్స్ కంటే తక్కువ 5 న్యూటన్స్ అప్లై చేసినాం అనుకోండి, కదులుతుందా? కదలదు. కదలకపోవడానికి గల రీజన్ ఏంటంటే, నువ్వు 5 న్యూటన్స్ అప్లై చేస్తే ఈ ఎర్త్ కూడా దీనికి ఆపోజిట్లో 5 న్యూటన్స్ అప్లై చేస్తుంది. నువ్వు 8 న్యూటన్స్ని అప్లై చేస్తే ఎర్త్ కూడా ఆపోజిట్లో 8 న్యూటన్స్ అప్లై చేస్తుంది. నువ్వు 10 న్యూటన్స్ని అప్లై చేస్తే ఎర్త్ కూడా ఆపోజిట్లో 10 న్యూటన్స్ని అప్లై చేస్తుంది. సో ఇట్లా ఆపోజిట్లో నువ్వు ఎంత అప్లై చేస్తే ఆపోజిట్లో ఎర్త్ కూడా సేమ్ అంతే అప్లై చేస్తూ ఉంది. ఈ అపోజింగ్ ఫోర్స్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అంటాం. కాబట్టి నువ్వు ఇక్కడ ఫోర్స్ని అప్లై చేయడంతో బదులు ఇది కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్. Next 95 question, see what is kinetic or dynamic friction. The friction that acts when there is relative motion in contact is called as dynamic friction. Dynamic friction అంటే ఏంటిది? ఏవైతే కాంటాక్ట్లో ఉంటాయో రెండు వస్తువులు కాంటాక్ట్లో ఉన్నప్పుడు అవి కాంటాక్ట్లో ఉండి ఒకదాంతో ఒకటి రిలేటివ్ మోషన్ కదులుతూ ఉన్నప్పుడు, ఒకదాంతో పోల్చినప్పుడు ఇంకోటి కనుక కదులుతూ ఉన్నట్టయితే ఈ రెండింటి మధ్య అరైజ్ అయ్యే ఫ్రిక్షన్ని డైనమిక్ ఫ్రిక్షన్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. డైనమిక్ ఫ్రిక్షన్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. సో ఈ నెక్స్ట్